మనలో కూడా చాలా మంది ఇంతే చేస్తూ ఉంటారు. ఏంటి అంటే బాగా ఆవేశంగా ఉన్నప్పుడు, బాగా కోపంగా ఉన్నప్పుడు వెంటనే డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. మరి ఆ డెసిషన్స్ వల్ల తర్వాత వాళ్ళు పడే బాధలు అన్నీ ఇన్ని కాదు, చెప్పలేక ఎవరితో చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు. అవును కదూ, మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసమే ఈ స్టోరీ. వింటారు కదూ. ఒక రోజు ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉన్న కొంతసేపటికి తండ్రికి చాలా ఆయాసంగా రొప్పుగా ఉండటం వల్ల దాహం బాగా అవుతూ ఉంటుంది. అప్పుడు దారిలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు తండ్రి కొడుకుతో చెప్పిన మాటలు, నాన్న అక్కడ దూరంగా ఒక చెరువు కనిపిస్తుంది కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నాకు వాటర్ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు గబగబా వెళ్లి వాటర్ తీసుకొద్దామని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వాటర్ అంతా కూడా చాలా మురికిగా మలినాలతో ఉంటుంది. ఆ పక్కనే గేదెలను కడుగుతూ, అలాగే బట్టల్ని ఉతుకుతూ, అలాగే వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ కొడుక్కి చాలా కోపం వచ్చి వెంటనే తిరిగి వచ్చి తండ్రికి చెప్తాడు. అయితే కొద్దిసేపటి ఆగిన తర్వాత వెళ్దాము, అప్పుడు మనము వాటర్ తీసుకుని తాగుదాము, వెయిట్ చెయ్యి అని చెప్తాడు. సరే నాన్న అంటాడు. అప్పుడు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కొడుకు మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్లి చూడగా ఆ వాటర్ అంతా చాలా ప్రశాంతంగా, చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు కాబట్టి ఆ వాటర్ లో ఇంకేవి కూడా గెలుపులు అనేవి కనిపించలేదు. క్రిస్టల్ క్లియర్ గా కింద ఉన్న రాళ్లతో సహా ఆ బాబు కనిపించడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాటర్ తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు. సో అప్పుడు తీసుకొచ్చిన చెరువు, ఇప్పుడు చూసిన చెరువు ఒకటే, వాటర్ కూడా ఒకటే. అక్కడ మారింది ఏంటి అంటే ఆ అబ్బాయి యొక్క మైండ్ సెట్. ఎందుకు అలా చేంజ్ అయ్యింది అంటే కోపంలో ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరు కూడా తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఎప్పుడైనా ప్రశాంతమైన మనసుతో మనం వెళ్ళి అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ చూస్తూ గమనిస్తూ మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో, అంటే ఏ పని అయితే చేస్తూ ఉంటామో ఆ పని ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. సో ఈ స్టోరీ ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఎప్పుడు మనకి కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా టపా నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. అలా తీసుకుని బాధపడి పశ్చాత్తాపడే కన్నా ముందే ఒక డెసిషన్స్ కి రావాలి అంటే కొద్దిగా ఆగాలి మిత్రమా. మరి ఈ స్టోరీ నీకు నచ్చిందా? ఈ స్టోరీలో ఉన్న మోరల్ అనేది మన లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం వల్ల మన లైఫ్ ని లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా లీడ్ చేసుకోవచ్చు. అలానే ఈ స్టోరీని ఒక లైక్ చేయడం వల్ల చాలా మంది లైఫ్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావచ్చు. ఏమంటారు?